నమస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమనో ये अंतरिक्षे ये दिवितेभ्यः सर्पेभ्यो नमः। दत्तात्रेयं महावन्यं योगमुद्रा विराजितं ब्रह्मचर्यव्रतासक्तमवधूतस्वरूपिणं गं गणपतये नमः। दुं दुर्गायै नमः। द्रां दत्तात्रेयाय नमः। ఈరోజు పంచాంగం శోభకృత నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం. సంస్కృతంలో మార్గశీర్ష మాసము అని కూడా అంటారు. శోభకృత నామ సంవత్సరం ఆయనం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం విధియ తిథి. అలాగే నక్షత్రం మూలా నక్షత్రం ఇవాళ 14వ తారీఖు డిసెంబర్ నెల 2023. వారం గురువారం. వార దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుండి 10:48 వరకు ఉంటుంది. రాహుకాలము మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండము ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. ఈ రోజున వర్జము ఉదయం 10 గంటల 17 నిమిషాల నుండి 11:51 వరకు ఉంది. ఋషివ్యాఖ్య యోగము మనకు విధియ మార్గశీర్ష మాసము గురువారం. ఈ గురువారం రోజున శుక్లపక్షంలో విధియ తిథి ఉన్నప్పుడు ఒక చిన్న ప్రాయశ్చిత్తాన్ని చేయమని ఋషివ్యాఖ్యము. ఏమిటి ఆ పరిహారము అంటే, కలశంలో అంటే రాగి చెంబులో నీళ్లు పోసుకొని కొంచెం పసుపు వేసుకొని భార్య భర్తతో శిరస్సున ప్రోక్షణ చేయించుకోవాలి. కూతురు తండ్రితో లేదా భర్తతో, ఆడవారు మాత్రమే ఈ రోజున ఈ పసుపు నీళ్లు నెత్తిన చల్లించుకోవాలి. ఇంటికి పెద్దవాళ్ళు, భర్త లేనటువంటి ఆడవారు ఉంటే వాళ్ళకు పనికి రాదు. శిరస్సున ఎలాగైనా చల్లేటట్టుగా మీరే ప్రోద్బలం చేయండి. అంటే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారా, ఆర్డర్ వేస్తారా, మీ అవకాశం. తప్పనిసరిగా వాళ్ళు మాత్రం మీ శిరస్సున తండ్రి లేదా భర్త పసుపు నీళ్లు చల్లాలి. ఈ పరిహారము ఎవరైతే అంటే వాళ్ళ భర్తలు శిరస్సున చల్లుతారో వారి ఇంట్లో ఆ స్త్రీ ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. వారి ఇంట్లో ఒక శుభం జరుగుతుంది. ఇది ఈరోజు పంచాంగం. గజతురగ సహస్రం గోకులం భూమిదానం కనకరజిత పాత్రం మేథిలి సాగరాంతం ఉభయకుల పవిత్రం కోటి కన్యా ప్రదానం. అనేక 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 దాన ధర్మాలని చేస్తే ఎంత పుణ్యం వస్తుందో. గజ తురగ సహస్రం గోకులం భూమిదానం 1000 ఏనుగులు అలాగే 1000 ఆవులు నిలబడితే ఎంత స్థలము ఉంటుందో, అంటే ఎన్ని ఎకరాలు ఉంటుందో అంత భూమి దానం చేసిన కనక రజిత పాత్రం మేథిలి సాగరాంతం. అంటే బంగారం, వెండి, కనకము, రజితము, అంటే వెండి కానీ బంగారం కానీ కనకం అంటే పంచలోహాల్లో వస్తువులు. మేథిలి సాగరాంతం సముద్రం అంతటి, అంటే సముద్రం ఎంత పెద్దగా ఉంటుందో అంత విస్తీర్ణలో పట్టే అంత, అంటే వెలకట్టలేందని అంత బంగారం ఇచ్చినా వెండి ఇచ్చినా ఎంత ఫలితం వస్తుందో. ఈరోజు దీపారాధన చేస్తే అంత ఫలితము వస్తుంది. ఒక దీపారాధనక అనుకోకండి, అక్షరాల ఒక దీపారాధనకే
అక్షరాల ఒక దీపారాధనకి అంతటి ఫలితం వస్తుంది. ఈ రోజున సాయంత్రం 7 నుంచి 7:30 మధ్యలో, 7 గంటల నుంచి 7:30 మధ్యలో మట్టి ప్రమిదలో శనగ నూనె అంటే పల్లి ఆయిల్, శనగ నూనె అంటే పల్లి ఆయిల్ మట్టి ప్రమిదలో వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి మీ పూజా మందిరంలో మీ ఇంటి దైవం ఎదురుగా దీపాన్ని వెలిగించండి. అయితే ఇవాళ ఒక విధానాన్ని మీరు ఆచరించాలి. ఆ దీపం వెలిగించిన తర్వాత ఒక రూపాయి నాణ్యం ఆ దీపానికి క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అంటే సవ్యము అపసవ్యం ఆ దీపానికి తిప్పండి. దిష్టి తీసినట్టుగా ఆ దీపపు వెలుగుకి, ఆ దీపారాధనకి ఒక రూపాయి నాణ్యం తిప్పేసి అది మీ బీరువాలో దాచండి. ఇలా మనం చేసే ప్రతి క్రియకు చాలా అంటే నిగూఢ రహస్యం అంటారు చూడండి, అలా ఏదో ఒక కారణం ఉంటుంది. వృధాగా మనం ఏదో మనకు వచ్చిన విధంగా చేసేది అంటే మనకి ఏది తెలుసో ఏది వచ్చో దాన్ని గురుగారు చెప్పింది గుడ్డిగా చేసేస్తున్నానులే అని కాదు. ఖచ్చితంగా మీరు చేసిన ప్రతి ప్రక్రియ ఫలితము పొందుతారు. ఈ దీపం 7 నుంచి 7:30 మధ్యలో వెలిగించాలి. దీపం వెలిగించాక ఆ రూపాయి నాణ్యాన్ని దానికి దిష్టి తీసినట్టుగా అటు ఇటుగా తిప్పి మీరు దాచుకోండి. దత్తార్పణమస్తు. ఈరోజు మూలా నక్షత్రం వాళ్ళు ఏ దానం చేసుకోవాలి అన్నది తెలుసుకుందాం. 27 నక్షత్రాల్లో మానవులు జన్మిస్తారు. అందులో ఈ నక్షత్ర పొంతన, నక్షత్ర యోగం మనిషి యొక్క జీవితంలో చాలా ప్రాధాన్యత తీసుకొని ఉంటుంది, ప్రాధాన్యత పొంది ఉంటుంది. నక్షత్రానుసారైన మనిషి యొక్క అదృష్ట దురదృష్టాలు ఉంటాయి. అట్టి నక్షత్ర శాంతి జరిగినప్పుడు మానవాళి పూర్ణ యోగాలని అనుభవిస్తారు. అందుకే పుట్టినప్పుడు శాంతులు, దానాలు చేయిస్తూ ఉంటాం మనం. నక్షత్ర దోషం ఉంది. మేనమామకు కొంచెం ఇవాళ జలుబు ఉంది, అందుకే మీకు మాట స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మనకు మేనమామ చూడకూడదు, తండ్రికి కొంచెం దోషం ఉంది, శిశు జనన దోషం, ఇలా చెప్తూ ఉంటారు. ఎంతటి యోగం అంటే నక్షత్ర దానము. మూలా నక్షత్రం వాళ్ళు దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళి వాడుకునే నూనె అంటే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ పల్లి నూనె కానీ 1 కేజీ బ్రాహ్మడికి దానం చేయండి. ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళాలి. డిసెంబర్ 21వ తారీఖు లోపు, ఇవాళ నుండి డిసెంబర్ 21 లోపు ఒకరోజు తలస్నానం చేసి మూలా నక్షత్రం ధనస్సు రాశి వారు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని 1 లీటరు నూనె దానం చేయండి. తద్వారా సంపూర్ణ నక్షత్ర దోష నివారణ. డిసెంబర్ నెల, జనవరి నెల మూలా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ధనస్సు రాశి వారు ఉంటారు. వాళ్ళకు ఆరోగ్య దోషాలు పోతాయి, ఉద్యోగ యోగం, ధన యోగం, వ్యాపార యోగం, ఇలా అనేక విషయాల్లో మంచి ఫలితాలు, శుభ ఫలితాలు కలుగుతాయి. తప్పనిసరిగా ఈ పరిహారము అంటే ఎవరైతే సంపూర్ణ యోగాన్ని పొందడం కోసం ఈ దానం చేస్తారో మూలా నక్షత్రం వాళ్ళు,
వాళ్ళకు మంచి జరుగుతుంది. కొన్ని ఎన్ని పూజలు చేసినా ఫలితం రానటువంటివి దానం చేత కూడా ఫలితాన్ని పొందొచ్చు. మూలా నక్షత్రం వాళ్ళు ఈ పరిహారాన్ని చేసుకోండి. దత్తార్పణమస్తు. ఈరోజు అదృష్టమైశ్వర్యం. కార్తీక మాసం అయిపోయింది, మార్గశీర్ష మాసం. అందులో ధనుర్మాసము విశేష ఆరాధనలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మార్గశిర మాసంలో. అయితే మార్గశీర్ష మాసానికి ఈ మార్గశీర్ష మాసానికి శుభ ప్రాయశ్చిత్తము అన్నటువంటిది ఒకటి ఉంది. ఈ మాసంలో లక్ష్మీదేవి వరాలని చాలా సులువుగా మానవాళి పొందొచ్చు. ప్రాయశ్చిత్తము, ఏ ప్రాయశ్చిత్తం ఈరోజు ముహూర్తాన్ని బట్టి చేయాలి, ముహూర్తాన్ని బట్టి అసలు ఏ పరిహారం ఆచరించాలి. విధియ మూలా నక్షత్రము శుక్లపక్షము కదా మార్గశీర్ష మాసంలో. అయితే మీరు ఈరోజు ఒక రాగి ప్లేట్లో గోధుమ పిండితో చేసినటువంటి దీపము కుందిలో ఆవు నెయ్యి వేసి పసుపు రంగు ఒత్తి వేసి దీపాన్ని వెలిగించండి. ఈ గోధుమ పిండితో చేసిన దీపం కుంది, ఆవు నెయ్యి, పసుపు ఒత్తి, అంటే పసుపు రంగులో ఉన్న దారము ఒత్తిలాగా చేయొచ్చు, లేదా పసుపు రంగులో ఉన్న కొత్త వస్త్రము ఒత్తిలాగా కట్ చేయొచ్చు. దీపం కుంది చిన్నది, మీడియం, పెద్దది మీరు ఎలాగైనా చేయొచ్చు. ఈ దీపము ఆవు నెయ్యితో వెలిగించాలి. ఎప్పుడు వెలిగించాలి, సమయం ఏంటి? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడైనా పర్వాలేదు. అయితే ఇదొక పరిహారము. ఈ మూలా నక్షత్రం కావడం చేత దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయంలో 36 ప్రదక్షిణాలు చేయాలి. అంటే అమ్మవారి గుడికి వెళ్ళాలి. ఇవాళ 36 ప్రదక్షిణాలు ఆచరించాలి. కొంతమందికి ఏంటంటే, అయ్యా వృద్ధాప్యము, వెళ్ళలేము, కుదరదు అని తప్పించుకునే ప్రయత్నం చేయకూడదు. సాధ్యమైనంత వరకు అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని 36 ప్రదక్షిణాలు చేయాలి. ఇక మరీ వెళ్ళలేని పరిస్థితి ఉంది, చాలా వయసు రీత్యా ఇబ్బందులు అన్నవాళ్ళు తప్ప ఇలా చేయడం ద్వారా లక్ష్మీ తాండవ యోగం, మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. దత్తార్పణమస్తు. ఈరోజు కార్యసిద్ధి మహామంత్రం మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం సర్వ కీలక మోదక గణపతయే నమః. ఓం సర్వ కీలక మోదక గణపతయే నమః. ఓం సర్వ కీలక మోదక గణపతయే నమః. ఈ మంత్రాన్ని చాలా నిదానంగా జపించాలి, ఫాస్ట్గా చదవకూడదు. నేను ఎలాగే చెప్పాను మీకు, చాలా నిదానంగా. మంత్రాన్ని 9 సార్లు రాసి 108 మార్లు జపించండి. మన మనసులో అనేక కోరికలు ఉంటాయి. అందులో కీలకమైనటువంటి కోరిక, అంటే చాలా ముఖ్యమైన కోరిక ఒకటి ఉంటుంది. అది మీకు నెరవేరిపోతుంది. ఆ కోరిక నెరవేరుతుంది ఈ మంత్రాన్ని చదివితే. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం. కార్యక్రమంలో
నేను చెప్పిన మాటలన్నీ కూడా మీకు తప్పకుండా ఉపయోగంలో అంటే మీకు శుభ ఫలితాన్ని ప్రసాదిస్తాయి. అలాగే చాలామంది కార్యక్రమం రాలేదని అంటే కార్యక్రమం రాలేదు అని బాధపడొద్దు. బాధ అంటారు కదా, అయ్యో ఇవాళ రాలేదేంటి అని. సాధ్యమైనంత వరకు ఇలా ఆరోగ్యరీత్యా కొంత ఇబ్బందులు ఉంటే తప్ప, లేదా చాలా ముఖ్యమైన పని అన్నప్పుడు తప్ప ఖచ్చితంగా నేను కార్యక్రమాన్ని మిస్ అవ్వకుండా చేసే ప్రయత్నం చేస్తాను. ఎప్పుడు మీ మనసులో నాకు చోటు ఉంటుంది. నా పైన మీ నమ్మకం అలాగే ఉంచండి. దత్తార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు. అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.